రేపు సోమవారం రోజున మర్చిపోకుండా 6 నుండి 7 గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. మీ జీవితాన్ని మార్చేస్తుందనమాట. అందుకే గుమ్మం దగ్గర తప్పకుండా ఇది చల్లండి. ఇది చల్లటం వల్ల మంచి ఫలితాలైతే ఉంటాయన్నమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చల్లటం వల్ల అండి మన ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు పోతాయి. అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారనమాట. అయితే రేపు సోమవారం కదా, సోమవారం ఏంటంటే కనుక మనకు చెప్పాలంటే చాలా శక్తివంతమైనదండి. అందుకే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేయండి. ఈ యొక్క దీపం ఏంటంటే ప్రత్యేకించి ఆ పరమశివుడికి పెడితే చాలండి మన సుడి తిరుగుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒక దీపమే మన జీవితాన్ని మార్చేస్తుందని చాలా మందికి తెలియదు. కానీ ఆ దీపం ఏంటంటే కనుక మన జాతక సమస్యలు, జాతక దోషాలను తీసేస్తుందన్నమాట. అందుకే ఈ విధంగా దీపారాధన చేయండి. ఇంట్లో ఈ చిన్న నియమాలు అయితే తప్పక పాటించండి. ముఖ్యంగా ఈ రోజున మనము ఎలాంటి నియమాలను పాటించాలి, దీపం ఎలా పెట్టాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు సోమవారం కదా, అయితే ఉదయాన్నే లేవండి. అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిలినంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంటిని అలా చేసిన తర్వాత ఏంటంటే వాకిట్లో చక్కగా ముగ్గు పెట్టుకొని మనం ఏంటంటే శుచిగా స్నానం చేయాలి. ప్రత్యేకించి సోమవారం రోజున కర్పూర బిళ్ళని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మంచిది. మనకేంటంటే దైవానుగ్రహం తొందరగా కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. ఇలా శుచిగా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. అలానే గుమ్మానికి కూడా అండి మనం ఏంటంటే సోమవారం చాలా మంది కూడా పసుపు రాయం ఏం చేయం కదా, చేయకపోయినా పర్వాలేదు. కానీ మనం ఏంటంటే వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలండి. నిండుగా చక్కగా ఏంటంటే కనుక ఆ వాకిల్ని ఇలా అలంకరించుకోండి. అలా చేసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మీ గుమ్మాన్ని తొక్కటం కానీ, గుమ్మం పైన పడుకోవటం కానీ ఇలాంటి పనులు అయితే చేయకండి. అంటే కూర్చుంటూ ఉంటారు కదా కొంతమంది, అలా చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. మన ఇంట్లో చాలా ఇబ్బందులు ఏంటంటే కనుక ఎదురవుతాయండి. గుమ్మాన్ని తొక్కడం అనేది చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనం ఒక రకంగా చెప్పాలంటే దరిద్రాన్ని మనమే మన ఇంట్లోకి తోలుకొచ్చుకున్న వాళ్ళం అవుతాం అనమాట. గుమ్మానికి ఎప్పుడైనా కాలు తాకితే మనం ఏంటంటే వెంటనే మొక్కాలండి. అలానే కాకుండా గుమ్మం మీద కూర్చోవటం, గుమ్మం మీద పడుకోవడం చేస్తూ ఉంటారు. అది చాలా వరకు కూడా కష్టాల పాలయ్యే, అంటే ఎక్కువగా కష్టాల పాలవుతారనమాట. అలా చేయకండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ముఖ్యంగా ఇలా రేపు ఇలా స్నానం చేసి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించండి. అలా అలంకరించిన తర్వాత దీపారాధన చేయండి. ప్రత్యేకించి రేపు ఏంటంటే కనుక దీపం ఈ విధంగా పెట్టండి. ఒక తమలపాకు కానీ రావి ఆకును కానీ తీసుకుని దానిపైన మారేడు దళం పెట్టి, బొట్టు పెట్టి, ప్రమిదను పెట్టి, ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేయొచ్చు. 4 ఒత్తులను విడివిడిగా వేసేసి కూడా దీపారాధన చేయొచ్చు. ఇలా దీపారాధన చేసినా కానీ ఫలితాలు వస్తాయి. కానీ మారేడు దళం మీద దీపం పెడితే చాలా మంచిదండి. ఆకు మీద దీపం పెడితే డైరెక్ట్గా మారేడు నేల మీద పెట్టి మనం దీపం పెట్టలేం. కాబట్టి తమలపాకులో ఏంటంటే కనుక మారేడుదలం పెట్టి మనము అంటే దాని మీద పెట్టుకొని దాని మీద ప్రమిదను పెట్టి ఇంకా దీపారాధన చేసి ఏం చేయండి అంటే ఒక యాలక్కాయని తీసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, దైవానుగ్రహాన్ని కలిగిస్తాయి. అలానే మన జీవితంలో ఉండే నష్టాలు, కష్టాలను తొలగిస్తాయి అనమాట. అందుకే ఇలా తీసుకొని మీరు ఏం చేయండి అంటే ఇంకా యాలకాయని చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని దీపంలో వేసి దీపం వెలిగించండి, సరిపోతుంది. మంచి ఫలితం అనేది ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి చెయ్యండి. ఒకవేళ జీవితంలో భరించలేని కష్టాలు పడుతున్నామండి, భరించలేని కష్టాలను మేము అనుభవిస్తున్నామండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ₹1 బిళ్ళని దీపంలో వేయాలి. వెలుగుతున్న దీపంలో వస్తువులను వేయాలి. కానీ దీపం వెలిగించక ముందుకే వస్తువులను వేసేసి దీపారాధన చేయొద్దు. ఆ దీపం ఏంటంటే కనుక దైవానికి చేరదు, మనం చేసే పరిహారానికి కూడా పనిచేయదనమాట. ఎప్పుడైనా సరే దీపం పెట్టిన తర్వాతే మనం వస్తువుని పట్టుకొని చేతిలో అంటే పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ వెలుగుతున్న దీపంలో ఈ యాలకాయలు కావచ్చు, లేదంటే కనుక ఇంకా ఏవైనా సరేనండి, మనం కొన్ని పదార్థాలను వేసి దీపం పెడతాం కదా, ఆ పదార్థాలన్నీ కూడా మన సమస్యను తీరుస్తాయి. అది భగవంతుడికి చేరే దీపం కదా, కాబట్టి భగవంతుడు మన సమస్యను కావచ్చు, మన బాధను కావచ్చు అంటే తీరుస్తాడనమాట. అందుకే శాస్త్రాల ప్రకారం ఏంటంటే దీపంలో వేసే వస్తువులు చాలా పవిత్రమైనవి. కాబట్టి దీపం కొండెక్కిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఆ వస్తువులను పడేయకూడదు. తొక్కని ప్రదేశంలో ఏదైనా చుట్టుముదట్లో వేయాలి. ఇక ఇలా ఏంటంటే ₹1 బిళ్ళను వేయండి. వేసి దీపం కొండెక్కిన తర్వాత ఆ ₹1 బిళ్ళను తీసి తుడిచి పేదవారికి దానం చేస్తే సరిపోతుంది. అలా కూడా మీకు మంచి ఫలితాలు రావటం అనేది మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా చేసుకోండి. ఇక రేపు సోమవారం ఏంటంటే గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా చల్లండి. ఇది చల్లటం వల్ల ఏమవుతుందో తెలుసా, మన ఇంటి పరంగా మనకి ఏంటంటే దైవానుగ్రహం ఉండదు. ఇంట్లో ఏదో అలోకలోలంగా ఉంటుంది. ఇంటి పరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎంత చేసుకున్నా కలిసి రానే రాదు కదా. అయితే ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. ఇది ఇల్లు మొత్తం చల్లొచ్చండి. ఇంటి గుమ్మం దగ్గరే చల్లమని కాదు, ఇల్లంతా కూడా చల్లుకోవచ్చు. ఇంటి చుట్టూ చల్లొచ్చు, మీరు ఎక్కడైనా సరే చల్లొచ్చు. కానీ శుభ్రమైన ప్రదేశంలో చల్లుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక గాజు గ్లాస్ తీసుకొని చిటికెడు గంధం పొడి అండి, చిటికెడంతా కర్పూరం పొడి, ఆ తర్వాత గోపంచకం అంటే ఆమూత్రం అంటాం కదా, అది ఒక చిన్న మూత అది తీసుకోండి. ఒకవేళ గోపంచకం లేకపోతే అందులో గంగాజలం కూడా కలపొచ్చండి. ఇలా ఏంటంటే కనుక ఈ 3 కలిపేసి చక్కగా ఇంట్లో మొత్తం చల్లండి. ఇంటి చుట్టూ, ఇంట్లో అంటే మీ గదుల్లో, మీ
బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో, గుమ్మాల పైన, గుమ్మాల కింద ఇలా మొత్తం చల్లండి. అలా చల్లేసి ఇంటి పరంగా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ఇల్లు మాకు అనుకూలించి మాకు ఏంటంటే కనుక మంచి జరగాలని కోరుకొని చల్లండి. ఇంకా మీ ఇల్లు మీకు ఏంటంటే కనుక అనుకూలిస్తుంది. ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే పోతుంది. కొంతమందికి ఇల్లు అంటే అనుకూలించకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇంటి పరంగా ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు వస్తాయన్నమాట. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, ఆరోగ్యం నిలకడగా లేకపోవటం, ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఒకరి తర్వాత ఒకరు జబ్బు పడిపోవటం, అసలు ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాదు, తెలియదు, అయోమయ పరిస్థితిలో పడిపోతూ ఉంటాము. ఇబ్బందులు అనేవి మనకు చాలా ఎదురవుతూ ఉంటాయి కదా. అలా జరగకుండా ఉండాలంటే మాత్రం మీరు ఈ విధంగా ఈ పరిహారం అనేది చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి. రేపు సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో అయితే ఇది చల్లుకోండి. ఇలా చల్లితే మంచిది. మీ ఇంటి పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోతుంది. అంటే ఇది నెలల కొద్దీ ఏం పనిచేయదండి. ఎందుకంటే మనం ఇది చల్లిన తర్వాత ఇంటిని ఊడుస్తూ ఉంటాం కాబట్టి 15 రోజులు 20 రోజులు మాత్రమే ఉంటుంది. అంతకు మించి ఎక్కువ రోజులు ఇది పనిచేయదనమాట. అందుకే మనం ఎప్పుడు చల్లుతూ ఉండాలి. ఎప్పుడు 15 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి ఇలా మనం చల్లుకుంటే మన ఇంటి పరంగా మనకే మంచి జరుగుతుంది కదా, మనకే మంచి ఫలితాలు వస్తాయి కదా. కాబట్టి ఇలా చల్లుతూ ఉండండి. ఇలా చల్లటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని పొందుతారు. దైవానుగ్రహాన్ని కూడా మీరు కలిగించుకున్న వారు అవుతారు. కాబట్టి చేసేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి. శివాలయానికి వెళితే మీరేంటంటే కనుక నంది చెవులు మీ కోరికలు చెప్పుకోండి. అలానే కాకుండా నంది కొమ్ముల మధ్యలో నుండి ఆ పరమశివుడిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే వచ్చేసి ఏంటంటే కనుక పరమేశ్వరుడికి నీళ్లతో అభిషేకం సోమవారం చేస్తే చాలా మంచిది. అలా మనం ఏంటంటే కనుక అభిషేకం చేస్తే మనకుండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. మనకు పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా పాటించండి. ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి. సోమవారం రోజున ముఖ్యంగా ప్రత్యేకించి ఇప్పుడు చెప్పే లవంగాల పరిహారం చేయండి. లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. లవంగాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. లవంగాలకు అతీత శక్తి ఉంటుంది. లవంగాలు ఏంటంటే కనుక మన జీవితంలో ఉండే కష్టాలు, బాధలు తీసేయడానికి కూడా ఉపయోగపడతాయి. లవంగాలు ఏంటంటే కనుక చెప్పాలంటే మన జీవితాన్ని మార్చేస్తాయి అనమాట. ఒక 2 లవంగాలండి మన కష్టాన్ని దూరం చేసి మనకేంటంటే ధనాన్ని తెచ్చిపెడతాయి. అంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాయి. లవంగాల్లో ఏంటంటే కనుక అతీత శక్తి దాగుంటుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి. లవంగాల పరిహారం అనేది ఈ విధంగా చేయండి. లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. లవంగాలలో ఏంటంటే కనుక అద్భుత శక్తి దాగుంటుంది కదా. అయితే లవంగాలతో ఏ పరిహారం చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి ఈ లవంగాల పరిహారం అనేది పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. అంతెందుకంటే డబ్బు లేక నరకం చూస్తాం. రూపాయి కూడా పుట్టదు. రూపాయి కూడా ఎవ్వరివ్వరనమాట. మనం అడిగినా కానీ ఇస్తామంటారా, తర్వాత ఇవ్వక ఇబ్బంది పెడతారు కదా. అలాంటి వాళ్ళు సోమవారం రోజున పువ్వుండే 2 లవంగాలను తీసుకుని చక్కగా ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి. అలా పెట్టేసి ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే మీకుండే కష్టాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా పోవాలని చెప్పుకోవాలి. ధనం రావాలని ప్రత్యేకించి చెప్పుకోవాలి. అలా చెప్పిన తర్వాత పరమశివుడు అంటే శివపార్వతుల పటం ముందు పెట్టుకొని చక్కగా సంకల్పం చెప్పి 11 సార్లు ఓం నమః శివాయ అనుకుని ఆ తర్వాత ఆ లవంగాలను తీసేసి మీ పర్సులో పెట్టుకోండి. డబ్బు ఎలా రాదో మీరు చూడండి. ఖచ్చితంగా డబ్బు వస్తుంది. మన పర్సు ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోతుంది. ధనం అనేది కనిపిస్తుంది. చేతిలో డబ్బు ఆడుతూ ఉంటుంది. డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం కదా. అలాంటి సమస్య నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా కూడా మనకేంటంటే పరిహారం పనిచేస్తుంది. లవంగాలకు మనం పరిహారం చేసేటప్పుడు పువ్వు ఉండాలి. పెట్టుకున్న తర్వాత ఆ పువ్వు లేకపోయినా మనకేం పెద్దగా ఇబ్బంది అయితే ఉండదనమాట. కానీ పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా చూసుకోవాలి. అలా పువ్వు ఉంటేనే మంచిదనమాట. పువ్వు ఉంటే అది పరిహారానికి కరెక్ట్గా పనిచేస్తుందని అర్థం. పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని అర్థం అనమాట. అందుకే చేసేసుకోండి. ఇక ఆ తర్వాత లవంగాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు. అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారనమాట. ఇలా లవంగాలతో పరిహారం చేసుకుంటే చాలా మంచిది. ఇక రేపు మీరు సోమవారం రోజున ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తారు కదా. అంటే కోర్టు కేసుల పరంగా కావచ్చు, లేదంటే కనుక ఏదైనా సరే అండి మంచి పని కోసం కావచ్చు, మంచి అంటే పనుల కోసం ఇలా వెళ్తూ ఉంటారు కదండి. అలా వెళ్ళే వారు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నోట్లో ఒక లవంగాన్ని వేసుకుని వెళ్ళండి. అలా వెళితే ఏమవుతుందో తెలుసా, మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు సిద్ధిస్తుంది. ఎలా అంటే ఆ పని మీకు అనుకూలిస్తుంది అనమాట. కొన్ని పనులు జరుగుతాయో లేదో అని మనం ఏంటంటే డౌట్తో వెళుతూ ఉంటాం. అంటే కొన్ని పనులు అసలు అవుతాయో లేవో, ఆ పని మేము వెళ్తున్నాం కానీ అది వేస్ట్ అయిపోతుందేమో, అది అసలు జరుగుతుందో లేదో, ఇంత దూరం నుంచి పోతున్నాం, ఇలా బాధపడుకుంటూ వెళ్తాం కదా ఇంట్లో నుంచి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సోమవారం అనే కాదు మిగతా వారాల్లో కూడా లవంగాన్ని నోట్లో వేసుకొని వెళితే ఏమవుతుందంటే
మనం అనుకున్న పని జరుగుతుంది. మనం వెళ్ళిన చోట ఏంటంటే గనక ఖచ్చితంగా మనదే విజయం అవుతుందన్నమాట. కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించుకోండి, మీకు అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది. అంతలా ఫలితం వస్తుందండి. మనం ఏంటంటే ఉట్టి లవంగాలే కదా వీటి వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ వీటి వల్ల చాలా జరుగుతాయి. లవంగాలు ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని ఉంటాయి. లవంగాలు ఏంటంటే గనక దైవానుగ్రహంతో ముడిపడి ఉంటాయి. లవంగాలలో అతీత శక్తి దాగుంటుంది. కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ ఫలితాలు అయితే 99% వస్తాయండి. 1% ఏంటంటే అది మన మీద ఆధారపడి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఇక తర్వాత ఏంటంటే లవంగాలతో ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం, ఇది ఎందుకు చేయాలనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే మనకు చెడుగలలు వస్తూ ఉంటాయి, కళ్ళల్లో ఏదేదో కనిపిస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ లవంగాల పరిహారం అనేది చేయండి. ఈ లవంగాల పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనదండి. చాలా వరకు కూడా ఏంటంటే మనకు వచ్చే చెడు కళలు ఉంటాయి కదా, కొన్ని కళలు ఎలా ఉంటాయంటే కనుక మనం భయపడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఆ కళల్లో ఏదో కనిపిస్తూ ఉంటుంది, అసలు ఎందుకు కనిపిస్తుందో కూడా కొన్నిసార్లు మనకు అర్థం కాదండి. అసలు చాలా వరకు కూడా నష్టాలను మనము అనుభవిస్తూ ఉంటామండి. కళలు వస్తే కొంతమందికి ఏంటంటే కనుక ఒళ్ళంతా కూడా బరువు అనిపించడం, అంటే విపరీతంగా బాడీ పెయిన్స్ రావటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అయితే అలాంటి వాళ్ళు సోమవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు అండి ఎవరికి చెప్పకూడదు ఈ పరిహారం. చెబితే మాత్రం సిద్ధించదని సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. అందుకే మీరు ఏంటంటే ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని చేయండి. ఇలా మన శరీరం మనకు సహకరించకపోవడం, బరువు అనిపించడం, ఒళ్ళు నొప్పులు బాగా రావటం, అలానే కాకుండా బాడీ పెయిన్స్ అంటాం కదా, అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాం. అసలు ఈ కళలు ఎందుకు వస్తాయో, మాకే వస్తాయండి, ఎవరికి రావండి అన్నట్టుగా మనం ఏంటంటే బాధపడతాం. ఎన్ని పరిహారాలు చేసిన కొంతమందికి ఏంటంటే ఆ కళలు వస్తూనే ఉంటాయండి, తగ్గవు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే 2 లవంగాలు తీసుకోండి. అలా లవంగాలు తీసుకున్న తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి. అలా పట్టుకొని మీకు కళలు రాకూడదని, కళల నుంచి మీకు విముక్తి కలగాలని, కళలు అంటే కొంతమందికి ఎలా వస్తాయంటే భయంకరంగా వస్తాయి, చాలా భయంకరంగా కళలు ఉంటూ ఉంటాయన్నమాట. ఆ కళల వల్ల కూడా కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు, ఇబ్బంది పడతారు, బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఇలా ఈ లవంగాల పరిహారం చేసుకుంటే 1-2 సోమవారాలండి రావండి కళలు, చెడు కళలు అనేవి రావు. 99% అయితే కళలు అయితే రావు, చెడు కళలు అనేవి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా మీరు ఏంటంటే కనుక పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. లవంగాలే కదా అనుకోకండి, లవంగాలలో అద్భుత శక్తులు దాగుంటాయి, అంటే శక్తివంతమైనవి. కాబట్టి లవంగాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇలా 2 లవంగాలు తీసుకొని మీరు ఏంటంటే కనుక తల చుట్టూ 3 సార్లు తిప్పి మీకు కళలు రాకూడదని చెప్పుకొని దిండి కింద పెట్టి పడుకోండి. అలా పడుకున్న తర్వాత తెల్లారి లేస్తారు కదా, అయితే ఆ లవంగాలను తీసుకొని ఏదైనా ఒక చెట్టు, ఏ వృక్షమైనా పర్వాలేదు, కానీ తొక్కే ప్రదేశంలో వేయకండి, తొక్కని ప్రదేశంలో వేయండి. రాత్రంతా మన దగ్గర మనం పెట్టుకుంటాం కాబట్టి అవి యాక్టివేట్ అవుతాయండి. చాలా వరకు కూడా మనలో ఉండే నెగిటివిటీని తీసేసుకుంటాయి అనమాట. మనకు కళలు అనేవి రాకుండా చేయడానికి ఉపయోగపడతాయి. కళల నుంచి మనకు విముక్తి కలగటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. అలా అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి మీరేంటంటే తప్పక ఆచరించండి. సోమవారం పూట చేస్తే మంచిది. ఒక సోమవారం చేశామండి, బాగానే ఉందండి, మాకు ఫలితం వచ్చిందండి అనుకుంటారు కదా. అయితే 2వ సోమవారం కూడా తప్పకుండా ఆచరించండి. 2వ సోమవారం కూడా ఫలితం ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే ఏంటంటే మనం ఓపికతో పరిహారం చేసుకుంటేనే ఫలితం వస్తుంది. ఏదో మనం చేసాములే అనుకుంటే మాత్రం ఫలితం అయితే రాదండి. కాబట్టి లవంగాల పరిహారం అనేది తప్పకుండా మీకు పనిచేస్తుందండి, చక్కగా సిద్ధిస్తుందండి. మీ కళలు అనేవి ఏంటంటే కనుక మళ్ళీ రాకుండా, కళల నుంచి మీకు విముక్తి కలిగేలాగా చేసుకునే పరిహారం అతీత శక్తివంతమైన పరిహారం అని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఇక సోమవారం రోజున ఏంటంటే కనుక మనం ఈ విధంగా లవంగాల పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. లవంగాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారండి, అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారనమాట. ఏది చేసినా కానీ ఫలితం వస్తుందన్నమాట. లవంగాలను నోట్లో వేసుకోవటం వల్ల కూడా మనకు లాభాలు కలుగుతాయి. లవంగాలను దిండి కింద పెట్టి పడుకోవడం వల్ల కూడా సమస్యల నుంచి బయటపడతాము. కొన్ని ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత రేపు సోమవారం రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే మనము శివుణ్ణి ఈ విధంగా అభిషేకించుకోవాలండి. కొంతమంది జీవితంలో ఏంటంటే కనుక ఎంత చేసుకున్నా వాళ్ళ కలిసి రాదు కదా. అలాంటి వాళ్ళు సోమవారం పూట ఏంటంటే కనుక నీళ్ళల్లో సుగంధం ఉంటుంది కదా, అంటే చిటికెడు గంధం నీళ్ళల్లో కలిపి కూడా పరమశివుణ్ణి మనం అభిషేకించుకుంటే మన జీవితంలో మనకు బాగా కలిసి రావడానికి, ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీకేంటంటే మీ జీవితంలో మీకు అనుకూలంగా ఉండాలి, ఇబ్బందులు ఉండకూడదు, బాధలు ఉండకూడదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీ జీవితంలో ఎప్పుడు కూడా నష్టాలు ఎదుర్కొంటున్నారనుకోండి, కష్టాలే ఎక్కువగా అనుభవిస్తున్నారనుకోండి, అలాంటి వాళ్ళు నీళ్ళల్లో ఏంటంటే కనుక కొద్దిగంత పసుపండి, అంటే చిటికెడంత పసుపు ఎక్కువగా అవసరం లేదు, చిటికెడంత పసుపుని నీటిలో కలిపి ఆ నీళ్లతో శివుణ్ణి అభిషేకిస్తే ఖచ్చితంగా అండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయన్నమాట. మీకు అద్భుతమైన ఫలితం అనేది ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే కనుక ఆచరించండి, ఇలా చేసుకోండి. నీళ్లతో కానీ, సుగంధ ద్రవ్యాలతో కానీ, లేదంటే కనుక చక్కగా పసుపు కలిపిన నీళ్లు కానీ, విభూతి కలిపిన నీళ్లు కానీ, ఇలా ఏదైనా సరే అండి, దేనితోనైనా సరే మనం అభిషేకిస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, బాధలు పోతాయన్నమాట, మీకు తిరుగుండదని చెప్పొచ్చు. కాబట్టి రేపు సోమవారం ప్రయత్నించండి తప్పక.